ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా లైవ్ కాన్సర్ట్స్ కి వెళ్ళారా? అదే సింగర్లు డాన్సర్లు ఎగుతూ పాడుతూ ఉంటారు కదా, మేబీ పెద్ద పెద్ద వాళ్ళు వినుంటారు. కానీ కొంతమంది ప్రోగ్రామ్స్ అయితే అసలు ఎవడో కూడా తెలియదు, ఎందుకు ఎవడు స్టేజ్ మీద ఎగుతున్నాడు ఎవడోడు అని అనిపిస్తుంది. అయితే ఇలాంటి వాటికి కూడా లక్షల లక్షలు ఖర్చు పెట్టి కాన్సర్ట్ పెట్టిస్తారు, కానీ జనాలు ఉండరు. ఎందుకు అనుకుంటున్నారు? బ్లాక్ మనీ. ఇమాజిన్ చేయండి, మీ దగ్గర చాలా బ్లాక్ మనీ ఉంది. జస్ట్ ఇమాజినే చేయండి. నిజంగా ఉన్న వాళ్ళు మన వీడియోలు ఎందుకు చూస్తారులే గానీ, ఓకే అంత నల్లధనం ఉంది, దాన్ని వైట్ మనీగా చేంజ్ చేయాలనుకోండి, వెంటనే కాన్సర్ట్ పెట్టేస్తారు. కాన్సర్ట్ అదంతా అరేంజ్ చేశారనుకోండి, దానికి హెవీగా రెగ్యులేషన్స్ అలా ఏముండవు, టికెట్లు పెడతారు అంతే. ఆన్లైన్ లో కొన్ని జరుగుతాయి, ఫేమస్ కాని అయితే అసలు ఏమి జరగవు, ఏవో కొన్ని అవుతాయి. మిగతా అన్ని జనాలు నార్మల్ గా వచ్చారు, టికెట్లు డబ్బులు ఇచ్చి తీసుకున్నారు, అంటే కాన్సర్ట్ అరేంజ్ చేస్తారు, బాగా జరుగుతా ఉంటది. జరగకపోయినా అయ్యిందని అంటారు. జస్ట్ 10 మంది ఆన్లైన్ లో కొన్నారు, మిగతా వేలాది మంది వచ్చి చేతిలో డబ్బులు ఇచ్చి కొన్నారు. ఇప్పుడు ఆ నల్లధనం అంతా చూపించి ఇదే ఆ డబ్బులు అని హ్యాపీగా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులతో ఇంకా ట్యాక్స్ కట్టేస్తారు. 30% పైన దానికి పడింది కదా, ఆ ట్యాక్స్ కట్టేస్తారు. ఇప్పుడు ఆ డబ్బులు నచ్చినట్టు వాడుకోవడమే. కొంతమందికి డౌట్ వచ్చింది, ఓకే ఇప్పుడు నల్లధనం అని చెప్పి అంత డబ్బు వాడి దగ్గర ఇంట్లో ఉంది, అయితే వాడు ప్రశాంతంగా హ్యాపీగా వాడుకోవచ్చు కదా బయట. దానికి ఇప్పుడు అన్ని డబ్బులు పెట్టి ఆ కాన్సర్ట్ చేయించాలి, 30% ఉన్న దాంట్లో నుంచి 30% డబ్బులు ట్యాక్స్ ఇచ్చేయాలి. వాడు అలాగూ చూపించాడు కదా, దానికి ఎందుకు అంత వదలు కొట్టుకోవడం అని అనిపించవచ్చు. అయితే ఇప్పుడు డబ్బులు వాడుకోవడం అంటే రోజు సినిమాలకు వెళ్ళడం, టిఫిన్లు చేయడం, వాడడం అంటే ఇది ఒకటేనా? మన దగ్గర డబ్బులు ఉంటే మనం అదే చేస్తాం. అయితే నల్లధనం అంటే ఎంత లక్ష రూపాయలు ఉంటాయి అనుకుంటున్నారా? కోట్ల డబ్బులు ఉంటే అప్పుడు అది నల్లధనం అంటే, అప్పుడు అలా ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు ఆ కోట్ల డబ్బులతో రోజు ఎన్ని రోజులు సినిమాలకు పోతాడు, ఎన్ని టిఫిన్లు తింటాడు, వాటిని ఇంకా పెద్ద పెద్ద వాటికే వాడుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ట్యాక్స్ కట్టి వైట్ గా చేంజ్ అయ్యాక ఇప్పుడు హ్యాపీగా ఎలాగైనా వాడుకుంటాడు. అంటే అన్ని అలాగే జరుగుతాయి. కాన్సర్ట్స్ అన్ని ఇంకా అందుకే అనట్లేదు, పెద్ద పెద్ద వేలాగు టికెట్లు వ్యాపారం డబ్బే. కానీ కొన్ని చిన్న కాన్సర్ట్స్ ఇండియా వైజ్ గా చాలా చోట్ల జరుగుతుంటాయి. అవి ఎవరికి తెలియదు కూడా తెలియదు, ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే వస్తారు. మీ ఫ్రెండ్స్ ఎవరి దగ్గర అంత బ్లాక్ మనీ ఉంటే వాడు చెప్పండి, కాన్సర్ట్ పెట్టుగా అప్పుడైనా కనీసం వచ్చి ఒక దాంట్లో ఎగురుతామా అని చెప్పండి. ఫ్రెండ్స్ మీకు స్టార్ లింక్ తెలుసు కదా, ఎలాన్ మస్క్ ది. నేనే 4-5 వీడియోల్లో మళ్ళీ చెప్పినట్టున్నాను. ఇంటర్నెట్ వైర్లు లేకుండా డైరెక్ట్ గా శాటిలైట్ నుంచే వచ్చేస్తుంది. వరల్డ్ వైజ్ గా సముద్రం మధ్యలో ఉన్న ఆకాశంలో ఉన్న ఫాస్ట్ ఇంటర్నెట్ యూజ్ చేసుకోవచ్చు. ఈ స్టార్ లింక్ ని మిగతా ప్రపంచం అంతా వాడుతున్నారు, ప్రస్తుతం ఇండియాలో లేదు. అంబానీ అంకుల్ ఇంకా ఒప్పుకున్నట్లేడు, అదేందో మనకు తెలియదు. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇండియాలో స్టార్ లింక్ లేదు ఇంకా అని మనం అనుకుంటున్నాం. అయితే ఇండియాలో కొంతమంది వాడుతున్నారు. మొన్నే ఇండియన్ పోలీసులు వెళ్లి కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు, స్టార్ లింక్ వైఫై వాడుతున్నందుకు. అంటే జియో వాడకపోతే అంబానీ చెప్పాడని చెప్పి జనాల్ని అరెస్ట్ కూడా చేసేస్తారా? అది అంబానీ చెప్తే ఇంక ఎలాగో ఎవరైనా అరెస్ట్ చేస్తారు అనుకోండి. కానీ ఇక్కడ మ్యాటర్ అది కాదు. ఇండియన్ కోస్ట్ లైన్ లో ఇంకా అండమాన్ నికోబార్ అటు సైడ్ మయన్మార్ నుంచి ఏవో కొన్ని బోట్స్ వచ్చాయి. వాళ్ళు ఏంటి ఇల్లీగల్ స్మగ్లింగ్ ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉండేవాళ్ళు. కొంతమంది అలా వెళ్ళారు, మామూలుగా కాదు, మత్తు పదార్థాలు ఆ పదార్థాలు అన్ని ప్యాకెట్లు తీసుకుపోతూ ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు తెలియకుండా ఎవరికి. ఎలాగోలా పోలీసులు అటు నుంచి ఇటు నుంచి వెళ్ళి పట్టేసుకున్నారు వాళ్ళని పట్టుకొని అన్ని చూస్తే ప్యాకెట్లన్నీ బాగానే ఉన్నాయి, ఓకే. వాళ్ళు స్టార్ లింక్ వాడుతున్నారు. స్టార్ లింక్ ఎక్విప్మెంట్ అవన్నీ ఉంటాయి కదా, ప్యాకేజ్ అన్ని కొనుక్కొని వాటిని వాడుకుంటూ తిరుగుతున్నారు. మంచి ఫాస్ట్ ఇంటర్నెట్ అయ్యా, అన్నిటికంటే ఫాస్ట్. ఇండియాలో ఎక్కడో యూజ్ చేయట్లేదు, లీగల్ కూడా కాదులేండి. ఇలా పెద్ద ఆపరేషన్స్ సీక్రెట్ గా ఎవరికి తెలియకుండా మనకంటే ఫాస్ట్ ఇంటర్నెట్ వాడుకుంటూ ఫాస్ట్ గా వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. కొన్ని దేశాల్లో వచ్చింది కానీ ఇండియాలో లేదు, వీళ్ళు వాడేస్తున్నారు. నిజానికి ఒక తెలివైన ప్లానే అనుకోండి. తొక్కలోది అంత పెద్ద మొత్తం ప్యాకెట్లు బస్తాలు తీసుకొని పోతున్నారు. వాటితో పాటు దొరికాయి అనుకోండి, ఇంకా ఎంతకంటే పెద్ద కేసు వాళ్ళ మీద పడడానికి ఏముంది. దీంతో పాటు వీళ్ళు వైఫై కూడా వాడారు, దానికి కూడా అరెస్ట్ చేసేయని అంటారు. ఎలాగో అరెస్టే కదా అయ్యేది, పని ఎలాగో అయిపోతుంది, ఫాస్ట్ ఇంటర్నెట్ వచ్చేస్తుంది. ఇలా ఈ విధంగా మన దగ్గరే కాదు ప్రపంచంలో ఇంకా చాలా చోట్ల ఇవి దొరుకుతున్నాయంట. అదే అటు సైడ్ ఆఫ్రికా బ్రెజిల్ ఇటు సైడ్ స్మగ్లింగ్ చేసే వాళ్ళు ఈ బ్యాచ్లు అంతా ఉంటారు కదా, వాళ్ళు ప్రతి ఒక్కడు ఎవరిని పట్టుకునే వాళ్ళ దగ్గర స్టార్ లింక్ డివైజులు ఆ ఎక్విప్మెంట్లు అన్ని అయ్యా ఉన్నాయంట. ఆల్రెడీ చెప్పాను కదా, దీనికైతే వైఫై సిగ్నల్స్ ఉన్నాయా లేదా, నెట్ సిగ్నల్స్ ఉన్నాయా లేదా, ఇప్పుడు వైర్లు లాగాలి, కనెక్షన్ తీయాలి, ఏం అవసరం లేదు. ఒక డబ్బా ఇస్తాడు, ఆ డబ్బా పట్టుకుని ఊళ్ళో ఎక్కడికి పోయినా తమ స్పీడ్ ఇంటర్నెట్ వచ్చేస్తుంది. నచ్చినట్టు వాడుకో. సముద్రం మధ్యలోకి పోతావా, భూమి కిందకు పోతావా, ఎడవి పైకి పోతావా, నీ ఇష్టం. సేమ్ ఇదే ఒక పెద్ద మంచి సోర్స్ గా పెట్టుకుని ఇన్ఫర్మేషన్ ఫాస్ట్ గా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ అమెజాన్ లో కొంతమంది ఇల్లీగల్ గా మైనింగ్ కూడా చేసేస్తున్నారంట. ఈ టెక్నాలజీ ఇంకా మిగతా దేశాల్లోకి నెమ్మదిగా పోతుంది. ఏళ్ల మధ్యలోకి అన్నిటికంటే స్పీడ్ గా వెళ్ళిపోయింది. అన్ని ఉపయోగాలు ఉన్నాయి మరి. అంటే మనందరికి అవసరం, వాళ్ళకి అత్యవసరం, ప్రాణాల మీదకి వచ్చేస్తుంది కదా. ఫ్రెండ్స్ కాకులు మామూలుగా అయితే మనం పాములు పగబడతాయని వినుంటాం, కానీ కాకులు పగబడతాయని విన్నారా? ఓకే వినే ఉంటారు, ఏదో సినిమాల్లో చూసుంటారు. ఒక కాకిని గెలిగితే అది మొత్తం మందంతా వేసుకొని వచ్చి జనాలను గెలిగిపోతాయని. అయితే ఇది నిజమా కాదా చెక్ చేద్దామని చెప్పి కొంతమంది బ్యాచ్ అంతా కలిసి సైంటిస్ట్ బ్యాచ్ వెళ్ళండి ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. ఐడియా ఏంటంటే కాకిని ఇప్పుడు వెళ్ళి గెలిగారనుకోండి, అది మనుషుల మొహాన్ని గుర్తు పెట్టుకుని మళ్ళీ ఆ మొహం కనిపిస్తే వాళ్ళు ఏమైనా చేయడానికి వస్తుందా, వెనక్కి వచ్చి వాళ్ళని గెలుగుద్దా, ఇవి చూద్దామని ఫిక్స్ అయ్యారు. దాని రిజల్ట్ చూసాకైతే పిచ్చి లెగిసిపోయింది ఒక్కోడికి. ఈ
ఎక్స్పెరిమెంట్ లో భాగంగా కొంతమంది స్పెషల్ మాస్క్ వేసుకొని వచ్చారు. వీళ్ళే సొంతగా తయారు చేసుకుని ఆ మాస్క్ వేసుకొని ఇంకా అలా ఇటు పోయి కొన్ని ప్లేసుల్లో కొన్ని కాకుల్ని తెగ్గిలికి ఏడిపించారు. మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేసి మాస్క్ లిప్పేశారు. కట్ చేస్తే ఒక నెల తర్వాత, నెక్స్ట్ రోజు కూడా కాదు, నెల రోజుల తర్వాత మళ్ళీ సేమ్ మాస్కులు వేరే మనుషులు వేసుకొని సేమ్ అదే ప్లేస్ లో నార్మల్ గా తిరుగుతూ ఉన్నారు. యాజ్ యూజువల్ గా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే ఆ కాకులు మళ్ళీ వచ్చి వీళ్ళని పొడవడానికి, గెల్లడానికి, గిచ్చడానికి, ఒకటి రెండు మీద వేయడానికి బాగా గట్టిగానే ట్రై చేసి అది ఓకే. కానీ వీళ్ళు ఎక్స్పెరిమెంట్ లో ఏం చేశారు, మళ్ళీ ఒక ఏడాది తర్వాత సేమ్ మాస్కులు వేసుకొని వచ్చి అదే ప్లేస్ లో తిరగడం మొదలు పెట్టారు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా, ఈసారి ఒక కాకి కాదు, కాకులు గుంపులుగా వచ్చి వాళ్ళని పొడవడం, గెలకడం ఇలా చేయడం స్టార్ట్ చేసాయి. అంటే దానికి అర్థం ఏంటి, ఈ కాకులు పగబెట్టి మన గిల్లుతో ఎక్కడ దాకా ఓకే, కానీ ఇవన్నీ రోజు సాయంత్రం వెళ్ళాక పొద్దునంతా ఏం జరిగిందో డిస్కషన్ కూడా పెట్టుకుంటున్నాయి. అంటే ఇవన్నీ మాట్లాడుకొని కమ్యూనికేషన్ చేసుకుంటేనే కదా ఈ విధంగా ఒక కాకి జరిగింది అని మిగతా కాకులు అన్నిటికీ తెలిసేది. సో ఇవన్నీ సాయంత్రం ఇంటికి వెళ్ళి అదిగో ఆ బొల్లిగాడు మళ్ళీ కనిపించాడంటే వాడు ప్యాంట్ ఎప్పదీసి ఊరంతా పరిగెత్తించాలి. మొత్తం మన ఊళ్ళో ఉన్న గ్యాంగులన్నిటికీ ఇన్ఫార్మ్ చేసేయండి అని ఒక కాకి ఇంకో కాకితో ఇన్ఫర్మేషన్ లూప్ లో తిరుగుతున్నది. మొత్తం గ్రూప్ చాట్ వాట్సాప్ లో గ్రూప్ క్రియేట్ చేసి పెట్టుకుంటున్నాయి. అయితే ఈ ఎక్స్పెరిమెంట్ లో ఇలా తేలిందన్నమాట. మరి నిజమే కదా, ఎంత కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే మాత్రం దెయ్యాలన్నీ వీటితోనే ఫ్రెండ్షిప్ చేస్తాయి, కాకులతోనే. ఏ దెయ్యం వచ్చే ముందని అది రాకముందు కాకి వస్తుంది, అది వచ్చి అవుట్ సైడ్ అలర్ట్ అంతా బానే ఉంది ఓవర్ అంటేనే ఇంక దెయ్యం వస్తుంది. తల్లిండి ఇంక నుంచి ఎప్పుడు కాకిని గెలవడానికి ట్రై చేయొద్దు, అది మళ్ళీ మొత్తం గ్యాంగ్ వేసుకొని వస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా విమానం ఎక్కారా? నేను ఎక్కలేదు ఎప్పుడు, అట్లీస్ట్ ఎక్కకపోయినా గాల్లో అయినా చూసుంటాం కదా. నైట్ టైం చూసినప్పుడు లేదా విమానం నైట్ టైం ఎక్కినప్పుడైనా విమానంలో రెడ్ లైట్, గ్రీన్ లైట్, వైట్ లైట్ ఇలా డిఫరెంట్ లైట్లు వెలగడం చూడొచ్చు. అంచు లైట్లు 4 పెట్టుకోకుండా డిస్కో లైట్లు ఎందుకని అనిపించవచ్చు. ఎక్కడ మీకు అలా అనిపించే విమానం ఎక్కడానికి భయపడతామేమో అని చెప్పి మీకు చెప్తాను అంతే. నిజానికి ఇది ఒక రూల్ అనమాట. ఎవడు పడితే ఒకటి నచ్చిన లైట్లు పెట్టుకోవడం కాదు, అందరికీ సేమ్. మొదట్లో అయితే ఇలా వాడేవాళ్ళు కాదు, మామూలు లైట్లే ఉండేవి. నేను చెప్పండి, నేను చెప్పిన రెడ్ లైట్, గ్రీన్ లైట్ ఇవన్నీ షిప్పులకు వాడేవాళ్ళు. ఫస్ట్ విమానాల కంటే ఫస్ట్ షిప్ లేగా వచ్చింది, వాటిలో వాడేవాళ్ళు. షిప్ కి లెఫ్ట్ సైడ్ లో రెడ్ లైట్, రైట్ సైడ్ లో గ్రీన్ లైట్, వెనకాల వైట్ లైట్. ఎందుకంటే ఇప్పుడు షిప్ ఉంది అనుకోండి, అది సముద్రంలో ఆగుంటే దాన్ని చూసి ఎవడన్నా చెప్పగలడా అది ముందుకు వెళ్తుందా, వెనక్కి వెళ్తుందా, అసలు ఎటు వెళ్తుంది అనేది. అలా సముద్రంలో చూసి చెప్పలేము. పగలంటే గట్టిగా ఎటు పోతున్నావు చెప్పు అని చెప్పవచ్చు. నైట్ టైం కష్టం. అదే ఈ లైట్స్ ఉన్నాయనుకోండి, అందరికి ఇవే ఉంటాయి కాబట్టి దూరం నుంచి షిప్ లో వచ్చే వాళ్ళు రెడ్ లైట్ ఎటు ఉంది, గ్రీన్ లైట్ ఎటు ఉంది, అది ఎటు పోతుంది అర్థం అయిపోద్ది. ఇంకా వీళ్ళు వేరే డైరెక్షన్ లోనే ఇంకెటు సైడ్ అయినా నావిగేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇది వాడుతున్న దగ్గర నుంచి అసలు అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అలాంటివి ఏం యూజ్ లేకుండానే ఈ లైట్ సిస్టమ్ వల్ల ఎంత యూజ్ఫుల్ గా ఉందంటే విమానాల కంపెనీ వాళ్ళు కూడా ఎక్కువ ఆలోచించి ఖర్చు పెంచమాకండి, వాళ్ళు వాడుతున్న సిస్టమ్ చాలా అద్భుతంగా ఉంది, అదే వాడేయండి అని దీన్నే వాడుకుంటూ ఫిక్స్ అయిపోయారు. సో ఈ డిఫరెంట్ 3 లైట్స్ అలైన్మెంట్ వల్ల ఏది లెఫ్ట్ వింగో ఏది రైట్ వింగో తెలిసిపోద్ది. నైట్ టైం మిడే లో ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. వాళ్ళకి మంచిగా అడ్వాన్స్ సిస్టమ్ ఉంటాయి కదా, ఏది ఎటు పోవాలి అని చూసుకోవడానికంటే ఉంటాయి. కానీ ఏదో ఒకటి అయ్యేదాకా అయ్యో అడ్వాన్స్ సిస్టమ్ పని చేయలేదే అని తెలియదు కదా. సో జాగ్రత్తగా ఉంటే బెస్ట్. దీంతో పాటు జస్ట్ ఈ రెడ్ గ్రీనే కాదు, కింద మంచి డిఫరెంట్ వైట్ లైట్స్ కూడా ఉంటాయి. ఇవి జస్ట్ మేము రన్వే మీదకి వస్తున్నామా లేదా, కిందకి దిగుతున్నాము, ఇంజన్ ఆన్ లో కరెక్ట్ గానే ఉన్నాయి, రన్వే మీద పిల్ల బచ్చగల ఎగుతుంటే సైడ్ కి లాగండి మేము దిగుతున్నాం, ఇవి ఇండికేట్ చేయడానికి. అబ్బో చాలా విషయాలు తెలిసిపోయాయి. నేను ఇంకా పైలట్ అయిపోతే బెస్ట్. ఫ్రెండ్స్, మీకు స్విస్ బ్యాంక్ తెలుసు కదా. అంటే స్విస్ బ్యాంక్ అంటే అదేదో ఒక బ్యాంకు నల్లధనం కట్లన్నీ అందులోనే వేస్తాయని కాదు. స్విట్జర్లాండ్ లో చాలా బ్యాంకులు ఉంటాయి. ఆల్మోస్ట్ అన్ని బ్యాంకులు కొన్ని మంచి పద్ధతులు ఫాలో అవుతూ ఉంటాయి. వాళ్ళ గవర్నమెంట్ చెప్పినట్టు వాళ్ళ పద్ధతుల ప్రకారం జనాలు ఎత్తకపోయి ఎన్ని కోట్లు ఏ మూల బ్యాంకులో పెట్టినా ఎవడు అడిగినా అసలు వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. ఆల్మోస్ట్ ఎవడు పెట్టాడు, ఎందుకు పెట్టాడు ఏం చెప్పరు. వాళ్ళ కమిషన్ వాళ్ళు తీసుకొని దాచిపెట్టి ఇన్ఫర్మేషన్ లీక్ చేయకుండా ఉంటారు. అందుకే అందరూ బ్యాంక్స్ లో డబ్బులు వేస్తారు. అది స్విస్ బ్యాంక్. అయితే స్విస్ బ్యాంక్ లో మామూలు డబ్బులు లేని మనుషులు కూడా డిపాజిట్లు చేయొచ్చు తెలుసా. అంటే చాలా ఫ్యాక్ట్స్ లో వినుంటారు. దాని బేసిక్ లిమిట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే 20 కోట్లు 30 కోట్లు 100 కోట్లు అని చెప్తా ఉంటారు. అన్ని డబ్బులు ఉంటేనే అప్పుడే కనీసం వాళ్ళు ఆ బ్యాంక్ దూరం నుంచి చూడడానికైనా ఒప్పుకుంటారు. లేకపోతే దగ్గరకు వస్తే కుక్కలను లేస్తాను మీ మీద అన్నట్టు ఉంటాయి వాళ్ళ రూల్స్ కూడా. స్టిల్ అప్పటికి కూడా స్విస్ బ్యాంక్ లో ₹1 లేకపోయినా డిపాజిట్లు చేయొచ్చు. అదేంటనుకుంటున్నారు, టైం. అంటే మన దగ్గర ఏం లేవు, డబ్బులు లేవు, ఏముంది, టైం ఉంది. సో పాపం పిల్ల బచ్చగాళ్ళు వీళ్ళకు కూడా అవకాశం ఇద్దామని చెప్పి మనం మన టైం ని డిపాజిట్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చేవాళ్ళు. అంటే ఏం లేదు, మీరు అక్కడ సోషల్ సర్వీస్ చేయొచ్చు. మనం అంటే మేబీ మనకు లేదు, వాళ్ళ దేశం వాళ్ళకే సోషల్ సర్వీస్ చేయడం, ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఓల్డ్ పీపుల్ ని చూసుకోవడం, ఓల్డ్ పీపుల్ కి హెల్ప్ చేయడం. గంట సేవ్ చేసుకున్నాను అనుకోండి, గంట టైం ని మీరు గెలుచుకున్నట్టే. ఆ గంట టైం ని పోయి టైం బ్యాంక్ లో డిపాజిట్ చేసుకోవచ్చు. అలా గంట 2 గంటలో ఎంత టైం అయితే అంత హ్యాపీగా సేవ్ చేసుకుని బ్యాంక్ లో డిపాజిట్ చేసుకోవడమే. బయట ఇంకా ఆర్గనైజేషన్ చాలా ఉంటాయి. బయట చాలా మందికి హెల్ప్ చేయడం, లేకపోతే క్లీనింగ్, సమాజ సేవ, ఇంకా ఏమైనా చాలా ఉంటాయి. ఏదైనా చేయొచ్చు. దాంతో టైం గెలుచుకోవచ్చు, ఎర్న్ చేసుకోవచ్చు. ఇలా టైం అంతా బ్యాంక్ లో డిపాజిట్ చేసుకోవడమే. అయితే
ఇదంతా ఏదో సమాజ సేవలో ఉంది, మనకు పనికి వచ్చేలా లేదని చెప్పి అనుకోవద్దు. నిజానికి చాలా పనికి వస్తుంది. ఒక టైంలో డబ్బులు కూడా పనికిరావు దీనికి ఎదురుగా. ఎలాగంటే ఇప్పుడు అలా చేసామనుకోండి, జనాలు ఏదో టైంలో ఇంకా ముసలోళ్ళు అవుతారు కదా, ముసలోళ్ళు అయ్యాక ఇప్పుడు మనం ఈ టైం ని యూజ్ చేసుకోవచ్చు. బ్యాంక్ కి వెళ్ళి మన దగ్గర ఉన్న దాంట్లో నుంచి ఎంత టైం కావాలంటే అంత డిపాజిట్ చేసుకోవచ్చు. దానికి అర్థం ఏంటి అంటే మనకి హెల్ప్ చేయడానికి, మనతో పాటు ఉండడానికి ఈసారి వేరే వాళ్ళు వస్తారు ఆ టైం ని మనకి ఇవ్వడానికి. ఇప్పుడు జనాలు వెళ్ళి అలా యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు టైం డిపాజిట్ చేసి హెల్ప్ చేసి, అలాగే వేరే జనాలు వస్తారు కదా, వాళ్ళు ఇప్పుడు వీళ్ళకి హెల్ప్ చేస్తారు వచ్చి అంత టైం ని. ముసలోళ్ళు అయ్యే టైంకి మేబీ నానా సంఖ్యలు నాకి చాలా డబ్బులు సంపాదించవచ్చు. కానీ డబ్బులున్నా సరే లోన్లీగా ఉండే ఛాన్స్ ఉంది, మన దగ్గరికి ఎవరు రాకుండా ఉండే ఛాన్స్ ఉంది. ఒక డబ్బులుంటే ఆటోమేటిక్ గా వస్తుంది, వేరే విషయం. డబ్బులు లేవు, ఏమీ లేవు, ఎవడో అట్లా. ఇప్పుడు అసలు ఇది ఓల్డ్ టైమ్ లో ఉన్నప్పుడు ఎంత హెల్ప్ఫుల్ గా ఉంటుందో ఆలోచించండి. ఇప్పుడు టైం డిపాజిట్ చేసుకుందాం అనుకునే యంగ్స్టర్స్ వచ్చి మీకు హెల్ప్ చేస్తారు. వాళ్ళు వాళ్ళ బ్యాంక్ లో మీ టైం ని వాళ్ళు డిపాజిట్ చేసుకుంటారు ఇప్పుడు వాళ్ళ కోసం. అసలు ఇంత అద్భుతమైన డీల్, ఇంత అద్భుతమైన బ్యాంక్ నా జీవితంలో చూడలేదండి. అసలు ఈ థాట్ వచ్చినడికి దండేసి దండం పెట్టి కొబ్బరికాయ కొట్టేయచ్చు. నిజమే కదా. నిజం చెప్పాలంటే ఇండియాలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు కూడా సేమ్ ఇలాంటిది ఒక బ్యాంక్ ఇండియాలో కూడా స్టార్ట్ చేద్దాం, మంచిగా డెవలప్ చేద్దాం అని అనుకున్నారు. ఇప్పుడు ఎంత హెల్ప్ఫుల్ గా ఉంటుందో చూడండి. నన్ను నడిచే జనాలు చాలా మంది కొట్టుకొని వస్తారు, నేను హెల్ప్ చేస్తా బ్యాంక్ లో డిపాజిట్ చేస్తా టైం అని చెప్పి. అయితే వాళ్ళు ఐడియా అయితే వేసారు కానీ ఐడియాని ఇంప్లిమెంట్ చేయలేదు ఇప్పుడు దాకా. అసలు ఎందుకు చేయలేదు? ఇంత అద్భుతమైన ప్లాన్ ఖచ్చితంగా 100% వర్కౌట్ అయితే ఇలా అందరికి యూజ్ కూడా అవుద్ది. నన్ను అడిగితే అసలు ఇండియాలోనే ఇంకా బాగా వర్కౌట్ అయింది. చూద్దాం ఫ్యూచర్ లో ఏమైనా పెడతారేమో, తెస్తారేమో. ఫ్రెండ్స్, డయాబెటిక్ పేషెంట్స్ ఖచ్చితంగా ఇన్సులిన్ షాట్స్ తీసుకుంటారని మనకు తెలుసు. తెలీదా? అంటే అదే డయాబెటిక్ పేషెంట్స్ కి వాళ్ళ బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వదు, దీనివల్లే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అందుకే ఇన్సులిన్ షాట్స్ తీసుకుంటూ ఉండాలి ఎప్పుడు. అయితే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇన్సులిన్ షాట్స్ ఉన్నాయి కదా, ఇవి ఎప్పుడు 2 నుంచి 8 డిగ్రీ సెల్సియస్ మధ్యలోనే ఉంచాలి. అంత చల్లగా ఉండే దాంట్లోనే ఉంచాలి. ఈ టెంపరేచర్ కంటే ఎక్కువ అయింది అనుకోండి చాలా ప్రాబ్లం వచ్చింది, దాని ఎఫెక్ట్ కూడా తగ్గిపోద్ది. కొంతమందికి అయితే ప్రాణాల మీదకి వచ్చే ఛాన్స్ కూడా ఉంది. దీనికోసమే కోమల్ అనే ఒక అమ్మాయి మంచి సొల్యూషన్ తెచ్చింది. సొల్యూషన్ ఏముంది, దాని కూలింగ్ గా ఉండే ప్లేసుల్లో పెడతారు. వాళ్ళు ఎక్కడ పెట్టారు అక్కడికి వెళ్ళి వేసుకోవచ్చు కదా. మనకేంటి ప్రాబ్లం అంటే, నేను చెప్పాను కదా అమ్మాయి వాళ్ళ డాడీకి కూడా డయాబెటీస్ ఉంది. ఆ ప్రాబ్లం వల్ల అతను ఇన్సులిన్ షాట్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఆఫీస్ లో పనిచేస్తూ ఉంటాడు. అతనికి ఇన్సులిన్ అవసరం వచ్చినప్పుడల్లా ఆఫీస్ మధ్యలో ఇంటికి వచ్చి తీసుకొని వెళ్లాల్సి వచ్చేది. అలా ఎవ్రీడే జరుగుతూ ఉండేదంట. ఎందుకంటే వాళ్ళ ఆఫీస్ లో టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి గానీ రిఫ్రిజిరేటర్లు గానీ అసలు ఏం లేవు. అప్పుడు అది ప్రాబ్లం అవుతుంది కదా. సో ఈ అమ్మాయి పెద్దయ్యాక ఏం చేసింది, చిన్నప్పటి నుంచి ఇంత చూసాక పెద్దయ్యాక ఏదో చేస్తారు కదా, నోవో క్యారీ పోర్టబుల్ డివైస్ అని చెప్పి ఈ డివైస్ ని కనిపెట్టింది అమ్మాయి. డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైనా సరే వాళ్ళ ఇన్సులిన్ ని హ్యాపీగా ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు తీసి వాడుకోవడమే. సో ప్రతిసారి ఇప్పుడు అది ఎక్కడ పెట్టామో అక్కడికి వెళ్ళాలి, పని మధ్యలో అక్కడికి వెళ్ళాలి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. పాకెట్ లో పెట్టుకుని హ్యాపీగా తిరగచ్చు. ఒకే ప్లేస్ లో ఉండడం ఏముంది, ఇంకా హ్యాపీగా వాళ్ళు ఎక్కడికైనా తిరగచ్చు. చాలా మందికి బయటకు వెళ్తే అది అవైలబుల్ అక్కడ ఉంటదా ఉండదా, ప్రాబ్లం వచ్చింది అనే ఒక గోల్ ఎక్కువగా ఉంటది. ఇప్పుడు ఈ బాధే లేదు. ఒరిస్సాకి సంబంధించిన ఈ అమ్మాయికి జేమ్స్ డైసన్ అని చెప్పి అవార్డు కూడా ఇచ్చారు ఇది కనిపెట్టినందుకు. ఫ్రెండ్స్, అమెరికా వాళ్ళు వాళ్ళు కౌంట్ చేసుకుని పోతే వాళ్ళు గబ్బు పనులే ఎక్కువ ఉంటాయి, వేలల్లో ఉంటాయేమో, ఎంత చెప్పినా తగ్గట్లేదు. అందులో ఇంకోటి చెప్తున్నాను అంతే. అలా ఎగ్జాంపుల్ కి స్ట్రేంజర్ థింగ్స్ అని నెట్ఫ్లిక్స్ లో ఉంటుంది చూసారా, అందులో వాళ్ళ విలేజ్ చివర్లో అబాండెడ్ చేసిన ఒక గవర్నమెంట్ ల్యాబ్ రీసెర్చ్ సెంటర్ ఏదో ఉంటది. ఎగ్జాక్ట్ గా యుఎస్ లో కూడా ఒక విలేజ్ లో ఇలాంటిదే ఉంది. మౌంటాగ్ అనే ప్లేస్ ఉందిలేండి, అక్కడ కూడా ఊరి చివర్లో గవర్నమెంట్ ల్యాబ్ రీసెర్చ్ సెంటర్, ఒకప్పుడు మిలిటరీ బేస్ లాగా ఇంకా రకరకాలుగా వాడేది దాన్ని. కానీ నెమ్మదిగా సస్పీషియస్ గా ఎన్నో జరిగాయి. వాళ్ళ ఊర్లో పిల్లలు మిస్ అవ్వడం, దాన్ని మొత్తం క్లోజ్ చేసేసిన తర్వాత కూడా సీక్రెట్ అఫీషియల్స్ ఎంతో మంది అందులోకి పోయి రావడం, వాళ్ళ ఊర్లోనే వింత వింతగా జరగడం, ఇదంతా చూసే ఓ బుక్ ని బేస్ చేసుకుని స్ట్రేంజర్ థింగ్స్ సినిమా చేశారు, అదే వెబ్ సిరీస్ తీసారు అనుకోండి. అయితే నేను దీని గురించి మాట్లాడట్లేదు, ఎందుకంటే వినే ఉంటారు ఫుల్ డీటెయిల్స్. అలాస్కాలో HAARP రీసెర్చ్ సెంటర్ అని చెప్పి ఒక పెద్ద రేడియో ట్రాన్స్మిషన్ సెంటర్ ని కట్టారు. ఎవడు కట్టాడు? అమెరికా వాళ్ళు. అమెరికా వాళ్ళ హిస్టరీలో ఒక డార్క్ సైఫై హిస్టరీ లాగా ఇది ఉండిపోయింది. ప్రస్తుతం దాన్ని క్లోజ్ చేశారు, వదిలేసారు అనుకోండి. వాళ్ళు అప్పుడు ఎప్పుడో కట్టారు దాన్ని. కట్టినప్పుడు దీన్ని ఎందుకు కట్టామంటే ఏం చెప్పారంటే, దీన్ని అట్మాస్ఫియర్ ని అబ్జర్వ్ చేయడానికి, అట్మాస్ఫియర్ లో ఉన్న అన్ని లేయర్స్ ని తెలుసుకోవడానికి, భూమి మీద ఏం జరిగినా ముందు వీళ్ళకే తెలియాలి కదా. దీనికోసం ప్రపంచం మొత్తం ఇప్పటికే ఇలాంటివి చాలా కట్టారు. అందులోనే ఇది ఒకటి ఎప్పుడో కట్టారు అనుకోండి. అయితే ఈ ట్రాన్స్మిషన్ సెంటర్ చాలా పవర్ఫుల్ అంట. అందులో నుంచి వచ్చే రేడియో వేవ్స్ ఎంత హీట్ ని ప్రొడ్యూస్ చేస్తాయంటే, దాని వల్ల అట్మాస్ఫియర్ లో ఒక లేయర్ అంతా హీట్ అయిపోయి దాని నుంచి ఇన్ఫర్మేషన్ అంతా లాగుతూ అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటారంట. ఇలా ఎప్పుడు చెప్పారు? అప్పుడు ఎప్పుడో కట్టినప్పుడు చెప్పారు. అయితే దీని చుట్టూ చాలా కాన్స్పిరసీస్ జరిగాయి. మెయిన్ గా అయితే దీన్ని వెదర్ ని కంట్రోల్ చేయడానికి, ఏదైనా బ్యాడ్ వెదర్, బ్యాడ్ కండిషన్ ఇటు సైడ్ అమెరికా సైడ్ వస్తుందంటే దాన్ని తిప్పి కొట్టేసి ఇంకెటైనా పంపించడం, వేరే సిటీ మీద తోలేయడం, అలాగే డిఫరెంట్ ప్లేస్ లో ఉన్న వెదర్ ని వీళ్ళు కంట్రోల్ చేయడానికి. అంటే ఇదంతా ఎవరో పిల్ల బచ్చాకలు చెప్పాయని కాదు, కొంతమంది పెద్దోళ్లే చెప్పారు. మినసోటా అనే ఒక ప్లేస్ యొక్క గవర్నర్ కూడా దీని చుట్టూ చాలా దారుణమైన పరిస్థితులు నడిచాయి. టీవీలో అయితే పెద్ద ప్రోగ్రామ్ కూడా చేసేసి గబ్బు పనులు అక్కడ ఏదో జరుగుతున్నాయి అది ఇది అని చెప్పి వీడియో కూడా పెట్టాడు అప్పట్లోనే. 2010లో అయితే వెనుజులా ప్రెసిడెంట్ అయితే వాళ్ళ దేశంలో ఒక ప్లేస్ లో ఎర్త్క్వేక్ వస్తే ఆ భూకంపానికి రీజన్ కూడా ఇదే అని చెప్పాడు. మీ వల్ల ఇదంతా
ఇదంతా దాని వల్లే జరిగిందని చెప్పి వాళ్ళ దేశ ప్రెసిడెంట్ గోల్ చేశాడు ఇంటర్నేషనల్ వైజ్ గా. అంటే నిజంగా అందులో ఏదో ఉందని చెప్పే విధంగా ఎవరైనా చూపించలేకపోయారు. లాస్ట్ 2015 లో దీన్ని మొత్తంగా క్లోజ్ చేసేసి ఓ యూనివర్సిటీ వాళ్ళకి రీసెర్చ్ చేసుకోవడానికి ఇచ్చేసారు. ఎప్పుడు ఎట్లా అంటాం కానీ ఎట్లా కంటే సీక్రెట్ పనులు అమెరికా వాళ్ళు ఎక్కువ చేసేది. వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మా ఛానల్ చెక్ చేసి చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసేయండి.